చాలామందికి తెలుసు ప్రధాన దూతలు ఏడుగురని. వారిలో ఒకానొక ప్రాముఖ్యమైన దూత గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. ఆయన పేరు మిఖాయేలు. మనం మిఖాయేలును గురించి దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించను, ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిల్చుండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయం చేయవచ్చును. ఈ యొక్క సంగతి గాబ్రియేలు అనే దూత దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు 21 దినముల ప్రార్థన ఆయన ఆరంభించగానే పరలోకం నుండి దేవుని చేత పంపబడిన దూత ఈ యొక్క గాబ్రియేలు. ఈ గాబ్రియేలు వచ్చినప్పుడు పారసీకుల రాజ్యాధిపతి అంటే సాతాను గాబ్రియేల్ని దానియేలు యుద్ధకు రాకుండా ఆపగలిగాడు. కానీ వెంటనే బైబిల్ తెలియజేస్తుంది, పరలోకం నుండి మిఖాయేలు ప్రధాన దూత ఆయన వచ్చి గాబ్రియేలుకు సహాయం చేశాడని మనం చూస్తున్నాం. మీరు గమనించండి, ఈ మిఖాయేలు ఈయన ఒక యుద్ధం చేసే దూత. ఈయన తన ప్రజల పక్షాన దేవుని పక్షాన యుద్ధం చేసే దూత. సాతాను పరలోకంలో పాపం చేసినప్పుడు పరలోకం నుండి సాతాన్ని తరిమేసిన దూత ఈ యొక్క మిఖాయేలు దూత. ఈయన చాలా బలవంతుడు. ఈయన చేతిలో ఒక బలమైన ఖడ్గం ఉంటుంది. బలిష్టమైన దూతగా ఈయనను బైబిల్ వర్ణిస్తుంది. కాబట్టి ఈ దూత దేవుని యొక్క రాజ్యంలో ఒక ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఒక యుద్ధం చేసే దూతగా ఉన్నాడు. ఈయన కింద కొన్ని లక్షల కోట్ల దూతలు పనిచేస్తున్నాయి. ఈయన నిత్యము దేవుని సముఖమందు నిలిచి తన ప్రజలను కాపాడే దూతగా దేవుడు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రధాన దూత అయిన మిఖాయేల్ని నియమిస్తున్నాడు. ఈ ప్రధాన దూత అయిన మిఖాయేలు మరి మన జీవితంలో ఏ విధంగా పనిచేస్తాడంటే, సడన్గా నీకు ఏదైనా ఆపద ఉన్నా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా ఇబ్బందిలో మీరు ఇరుక్కున్నా వెంటనే ప్రధాన దూత అయిన మిఖాయేలు, మీకు ప్రమాదం ఉంది, సాతాను మీకు వ్యతిరేకంగా ప్లాన్ వేసాడని తెలియగానే ఈ యొక్క ప్రధాన దూత అయిన మిఖాయేలు మీ జీవితంలో కార్యం జరిగించడానికి, మిమ్మల్ని కాపాడడానికి దేవుని చేత పంపబడతాడు. మీరు ఆ యొక్క యాక్సిడెంట్ నుండి, ఆ యొక్క ఇబ్బంది నుండి, ఆ యొక్క సాతాను దాని నుండి ఈ దూత మిమ్మల్ని తప్పిస్తాడు. ఈ యొక్క ప్రధాన దూత అయిన మిఖాయేలు పాత్ర మన జీవితాల్లో చాలా బలంగా ఉంది. ఈ వీడియో చూస్తున్న నీవు ప్రధాన దూత అయిన మిఖాయేలు సహాయాన్ని పొందుకుంటున్నావు, ప్రతిరోజు పొందుకుంటున్నావు. కానీ దాన్ని నువ్వు గుర్తించట్లేదు. కానీ దేవుడు తన దూతల ద్వారా నీ జీవితంలో పనిచేస్తున్నాడు. ఈయన పాత్ర నీ జీవితంలో ఖచ్చితంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ.